ఏమైంది సార్ కార్కి? రన్నింగ్లో సడన్గా అయిపోయింది. నన్ను ఒకసారి చూడమంటారా? మీ కార్ రిపేర్ తెలుసా? ఏదో కొద్దిగా. వై నాట్, చూడండి. నువ్వా? నీకు కార్ రిపేర్ తెలుసా? ఒకసారి గతంలోకి వెళ్ళి గుర్తు చేసుకో. రిపేర్ చేయడం అంటే టైర్ ఎక్కించడం కాదు. అది రానివాడివి నువ్వు రిపేర్ ఏం చేస్తావు? ఇతను మీకు ముందే తెలుసా? కాస్త పరిచయం ఉంది. సాకేత్ గారు, అతనికి కార్ రిపేరింగ్ పరిచయం ఉంది. నా ఇబ్బంది విని తనకు తానే కారు రిపేర్ చేస్తానని ముందుకొచ్చాడు. ఫ్రీగానా? మా మధ్య ఆ టాపిక్ రాలేదు. తర్వాత డిమాండ్ చేయొచ్చుగా. ముందు పని కానివ్వండి. ఓకే సార్, ఒకసారి స్టార్ట్ చేయండి. అలాగే. వండర్ఫుల్. గంట నుంచి కుస్తీ పడుతున్నారు, కనీసం స్పార్క్ కూడా రాలేదు. మ్యాజిక్ చేసినట్టు 5 నిమిషాల్లో అయిపోయింది. మీ చేతిలో స్పార్క్ ఉందండి. మీరేం చేస్తుంటారు? ఇలా ఆగిన కార్లు ఎక్కడుంటాయని వెతుకుతుంటాడు. అదేం తప్పు కాదే, అలా మాట్లాడుతున్నారే. మీరు పెట్టుబడి వెతుక్కుంటూ నా దగ్గరికి రాలేదా? అతని విద్య అతంది. వర్క్ మ్యాన్ని చిన్న చూపు చూడొద్దు, తక్కువ చేసి మాట్లాడొద్దు. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరు? రఘురామ్. చేతులు కడుక్కోండి. సాహు, ఆ వాటర్ బాటిల్ ఇవ్వు. నేను చేతులు కడిగేసుకున్నాను సార్, డబ్బులు ఇచ్చి పంపించండి. అతని మురికి అతనే కడిగేసుకుంటాడు, మధ్యలో మనకెందుకు? షటప్. ప్రతిదాన్నే డబ్బుతో ముడిపెట్టద్దు. ఇబ్బంది పడుతున్నామని కట్టసి చూపించాడు. 1 మినిట్. హలో, మేమున్నామని మాకు చేత కాదని నీకే మెకానిజం వచ్చని పోజ్ ఇవ్వడానికి వచ్చావా? మీరున్నట్టు తెలిస్తే అసలు వచ్చేవాడిని కాదు. చూశాక మరి వెళ్ళొచ్చుగా. చూస్తానని నేను వారికి మాట ఇచ్చాను. ఎంత డిమాండ్ చేస్తావేం? వింటారుగా. ఎందుకు తొందర? మీరు ఆయన్ని ఎంత అడుగుతున్నారో దానికి డబుల్. వాట్? మేము వ్యాపారానికి పెట్టుబడి తీసుకుంటున్నాం. నేను ఇది వ్యాపారమే అనుకుంటున్నాను. నీ వ్యాపారానికి టూల్ కిట్ చాలు. ఓకే, అలాగే కలుద్దాం. రఘురామ్, ఇదిగో హ్యాండ్స్ వాష్ చేసుకో. సార్ అది సోడా సార్. మురికి బాగా పోతుందండి, కడుక్కోండి. థ్యాంక్స్ సార్. సార్ ఇక నేను వెళ్ళొస్తాను సార్. ఆగండి ఆగండి, నేను డ్రాప్ చేస్తాను. ఇంతకీ మీకు ఎంత ఇవ్వమంటారు? సార్ నేను డబ్బు ఆశించి చేయలేదు, ఇబ్బంది గమనించి చేశాను. నా తృప్తి కోసం. నాకు తృప్తి దూరం చేయొద్దు. నైస్, యు ఆర్ రియల్లీ గ్రేట్. రండి, కారెక్కండి, నేను డ్రాప్ చేస్తాను. మీలాంటి వాళ్ళు రాదగిన ప్లేస్ కాదు సార్. మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మా అవసరమే రప్పిస్తుంది. రండి, సాహు కారెక్కండి. వీడెవడండి బానెట్ అయ్యకుండా పోతున్నాడు చూడు, వీడో పెద్ద మెకానిక్.
ఎక్కడుంటారు? లెనిన్ నగర్. టోటల్ స్లమ్ ఏరియా సార్. ఏరియా ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆలోచనలు స్లిమ్గా ఉండాలి, ప్రవర్తన షార్ప్గా ఉండాలి. చూడు రఘురామ్, నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. నీ అడ్రస్ ఇవ్వు. అడ్రసా? అడ్రస్ ఎందుకు సార్? ఎందుకలా అన్నావు? వెక్కిరింపులు మానుకుంటే మనిషి అనిపించుకుంటావు. రఘురామ్, ఈ కార్డు నీ దగ్గర ఉంచు. నేను 1 month ఇండియాలో ఉండను. అలాగే నీ మొబైల్ నెంబరు ఇవ్వు. నేను వచ్చాక నీకు ఫోన్ చేస్తాను. ఇలా పరిచయాలు పెంచుకోవడానికే డబ్బులు తీసుకోలేదు అక్కడ. చీప్గా మాట్లాడకు. నేనెవరో అతనికి తెలియకముందే సాయం చేయడానికి ముందుకొచ్చాడు. సార్ కార్ ఆపండి సార్. ఇల్లు ఎక్కడా? ఆ ఇరుకు గల్లీలో సార్. మీ కార్ అక్కడికి రాలేదులేండి, నేను వెళ్ళొస్తాను. చాలా థ్యాంక్స్. ఫీల్ అయినట్టున్నాడు. హట్ చేయటం కల్చర్ కాదు సాహు. అతనిలో ఏదో పవర్ ఉంది. డెఫినెట్గా షార్ట్ పీరియడ్లో గొప్ప గుర్తింపు తెచ్చుకుంటాడు. ఆల్రెడీ తెచ్చుకున్నాడు సార్. ఎలా? మన చూపులు పడ్డాయి కదా. చచ్చా, వెళ్ళేటప్పుడు అని పంపారు, పడి రావాల్సి వచ్చింది. చిచ్చి, ఇంటా బయట అంతా శత్రువర్గమే అన్నట్టుంది. నా పని ఎక్కడ సవ్యంగా జరగనివ్వట్లేదు. ప్రశాంతంగా బ్రతకనివ్వద్దని కంకణం కట్టుకున్నట్టున్నారు. ఎక్కడో జారిపడి ఇక్కడే జాడింపులు విదిలింపులు ఏమిటో. ఏమైంది స్వర్ణ? తమరంతా కోరుకునేదే అయ్యింది. నా అవతారం చూసి ఆనందించండి. ఈ తడి బట్టలు చూసి సంతోషించండి. ఈ బురద బట్టలు చూసి నవ్వుకోండి. మేము నవ్వుకుంటాంలే గాని వీళ్ళ బట్టలు మార్చుకో. జలుబు చేస్తే పిల్లాడి ఇబ్బంది పడతాడు. అంటే నాకేం జరిగినా మీకు పర్వాలేదన్నమాట. అయ్యో అని ఏం జరిగిందని విచారించటం, విచారం ప్రకటించటం ఏం లేదన్నమాట. ప్రేమమూర్తులో ప్రేమాభిమానాలు మేం చూపించినట్టు ఎవ్వరూ చూపించరు అంటారే. ఇదేనా మీరు చూపించే ప్రేమ? ఇదేనా మీకు నా మీదున్న ఆపేక్ష? ఏం జరిగింది స్వర్ణ అని మీ అత్తగారు అడిగితే జరిగిందేమిటో చెప్పకుండా నువ్వు ఎదురు వెక్కిరింపులు మొదలు పెడితే జరిగిందేమిటో మాకెలా తెలుస్తుంది? ఏమీ తెలియకుండా విచారణ దేనికని వెలిబుచ్చుతాం? అవును, ఎందుకలా తడిసావు? ఆ బురదేమిటి? వేమన పద్యం మర్చిపోయారా మీరు? ఎందుకు దాన్ని అడగడం? ఏదో దేన్నో మెచ్చుతుంది గాని పన్నీరు మెచ్చుతుందా అని. అది దానికి ఇష్టమైంది, అంటించుకొచ్చింది. అడగడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? చూడండి, ఇది నేను అంటించుకురాలేదు. తమ
తమరికి ఇష్టమైన వాళ్ళు తమరి అభిమానులు అంటించి పంపారు. అక్కడ నా గురించి తప్పుగా అనుంటావు. బురద పూసి పంపించుంటారు. నేనెవరిని ఏమీ అనలేదు. నన్ను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకొని కావాలని పనిమాల వచ్చి జరిగే కార్యక్రమాన్ని, నాకు దక్కే మెచ్చుకోలుని నాశనం చేసి రసబస చేసిపోయారు. ఎవరమ్మా? ఎవరేమిటండి ఎవరు? అది చెప్పేది సీత వాళ్ళ గురించే. నువ్వెక్కడో స్లమ్ ఏరియా అన్నావు, వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు? వేరే పనే ఉంది. పేపర్లో వార్త చూసి వచ్చినట్టున్నారు. అలా వచ్చే రకాలు కాదు వాళ్ళు. అసలు విషయం మరేదో ఉంది. అది దాచి ఈ కథ చెప్తుంది. నన్ను ఏ విషయంలో నమ్మారు గనక ఇప్పుడు నమ్మడానికి, చెప్పుకోవడానికి నా అనేవాళ్లే లేరు. చెప్పుకోనిక నమ్మేవాళ్ళు లేరు. నన్ను ఓదార్చేవాళ్ళు లేరు. అంతా నా కర్మ. వాళ్ళు అక్కడికి ఎందుకు వెళతారు? ఇదేదో అతి తెలివికి పోయింటుంది. బురద రాసి పంపించారు. అది వాళ్ళ మీద నెడుతుంది. హలో వదిన గారు, చెప్పండి వదిన గారు. సీత వాళ్ళు ఎక్కడున్నారు? గుళ్ళోనే ఉన్నారు కదా? ఇంకా ఏం కూడా వదిన గారు, దీన్ని తాంబూలం ఇవ్వవే అంటే వాళ్ళకక్కడ స్థానం లేకుండా చేసొచ్చింది. తాంబూలం తీసుకెళ్ళి అక్కడ తాంబూలం పళ్ళం కింద పడేలా చేసి గుళ్ళో వాళ్ళని నానా మాటలని అక్కడి నుంచి స్లమ్ ఏరియాకి వాళ్ళని వెళ్లేలా చేసింది. వాళ్ళని అక్కడ చూసొచ్చిన దగ్గర నుంచి నా మనసులో లేదు వదిన గారు. చాలా బాధగా ఉంది. అలాగే వదిన గారు, ఎలాగోలాగా ఈ విషయం అత్తయ్య గారి చెవిలో వేస్తే ఆవిడ ఎక్కడి నుంచి మారుస్తుంది. ఆ పని చేయండి వదిన గారు, మీకు పుణ్యం ఉంటుంది. తప్పకుండా. మీరు ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి నాకు చాలా బాధగా ఉంది. ఉంటాను వదిన గారు. మంచిది. పిన్ని గారికి చెప్తే ఆవిడేమన్నా చేస్తారేమోనని చిన్న ఆశ. అత్తయ్య గారితో ఈ విషయం ఎలా చెప్పాలి? ఆవిడ వెంటనే రియాక్ట్ అయ్యి సొన్నని నిలదీస్తే యుద్ధమే జరుగుతుంది. నిదానంగా మావయ్య గారితో చెప్పి ఆయనతో అత్తయ్య గారికి చెప్పించాలి. ఆ ప్లేట్లు ఎవరికి? సీతా రఘురాములకి అత్తయ్య. వాళ్ళెక్కడున్నారమ్మా? అసలు ఇంతకీ ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అత్తయ్య గారు పాపం వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు. బావా, అత్తయ్య నీ మీద ఎప్పుడన్నా ఇంత ప్రేమ చూపించిందా? ఎందుకే పుల్లలు పెట్టాలని చూస్తావు? ఏదో గుర్తొచ్చుంటారు, అలా అంది. దానికే బావా, అత్తయ్య ఎప్పుడైనా నీ మీద అంత ప్రేమ చూపించిందా, ఇంత ప్రేమ చూపించిందా అని సన్నగా సూది మంది ఎక్కించినట్టు అలా ఎక్కిస్తావేమే? నేనేం సూది మందులు ఎక్కించట్లేదు, టాబ్లెట్స్ వేయడం లేదు. అత్తయ్య వాళ్ళ మీద అంత ప్రేమ చూపిస్తుంది కదా, బావ మీద ఇంకెంత ప్రేమ చూపించుంటుందో అని అడిగా. తప్ప? మాట మార్చుకో, మాయలాడి. మెల్లగా గిల్లి మళ్ళీ నేనేం గిల్లలేదు, చక్కల గింతలు పెట్టాను అంటామే.
తలుచుకునే అమ్మ తప్పు కాదు కానీ అన్న స్వర్ణ తప్ప? అదెలా అందో నీకు అర్థం కాలేదేమో గాని నాకు బాగా అర్థమైందిరా. మీరు అర్థం చేసుకోవట్లేదు, అపార్థం చేసుకుంటున్నారు. చివరకు దీనికి బురద పూసి పంపినా వాళ్ళనే వెనకేసుకొస్తున్నారు కానీ స్వర్ణని అర్థం చేసుకోవడం లేదు. చివరకు కన్న తల్లికి వాళ్లే ఎక్కువయ్యారు కానీ కొడుకు కొడలు చెరిపోయారు. అంత తలుచుకుంటుంది అంటే వాళ్ళెంత ఈవిడ్ని మార్చారో అర్థం చేసుకో. మమ్మల్ని ఎంత చెడు చేసి వెళ్ళారో తెలుసుకో. ఊరికి అరవటం కాదు. నిన్నటిదాకా కలిసి ఉన్నారు కదరా, ఏదో గుర్తుకొచ్చుంటారు. దానికే మీ అమ్మని అలా అంటాం ఏమిట్రా? ఎదురుగా ఉన్న మనుషుల్ని పట్టించుకోకుండా వాళ్ళని తలుచుకుంటున్నారు కాబట్టి. మంచి వాళ్ళు ఎదురుగా ఉన్నా లేకపోయినా తలుచుకుంటూనే ఉంటారు. అంటే మేం మంచి కాదనేగా అర్థం? రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య మంచిది కాదు అని కాదురా అర్థం. కళ్ళెదుట కనిపించేది అలాగే ఉంటే మీరు కథలు సామెతలు చెప్తారే? ఏదో పరధ్యానంలో అన్నాను, దానికే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? పరధ్యానం కాదు, అదే ధ్యానం. స్వర్ణ, ఏ తప్పన్నానా? మనసు వాళ్ళ మీదే ఉంచి పరధ్యానం అంటారే? ఇందాకే వదిన గారు ఫోన్ చేశారు. ఏమిటట? ఏదో మంచి చెడు కష్టం సుఖం చెప్పుకొని బాధపడ్డారు. అదే ఆలోచనలో ఉన్నాను. అందుకే సీతా రఘురామ్ అన్నాను. అంతేకాని మీ మీద ప్రేమ లేక కదరా సాకేత్. నిన్న మొన్నటి వరకు ఏనాడు నువ్వు నన్ను తల్లిగా చూడలేదు. అయినా నేను నిన్ను తప్పు పట్టలేదు, నీ మీద కోపాన్ని పెంచుకోలేదు. ఒక్కసారి వాళ్ళ పేరెత్తగానే అంతంత మాటలు ఎందుకురా అంటావు? వాడేం చేస్తాడు? పుల్లలెక్కించిన వాళ్ళ తప్పు. పుల్లు లెక్కించడం ఏంటి? జరిగింది భార్య భర్తతో చెప్పుకోవటం తప్ప? చెప్పుకోవడం వేరు, దాన్ని చాడీలు చేయడం వేరు. మంగా చాడీ లేదు, పూరీ లేదు, వదిలేయ్. లక్ష్మి వడ్డించమ్మా. ఏం చేశారు? ఏంటిది? ఏదో హోటల్లో లాగా కాకరకాయ పప్పు, కాకరకాయ పచ్చడి, కాకరకాయ పులుసు అన్నట్టు రోజు అటు ఇటుగా అన్నీ ఇవేనా? పప్పు, పచ్చడి, పులుసు, వెరైటీగా ఏవి మార్చి చేయరా? ఏయ్, ఇది స్టార్ హోటల్ కాదు, సంసారం. ఎవరిళ్లలోనైనా ఇలాగే చేసుకుంటారు, వెజ్జో నాన్ వెజ్జో. అంతేగాని వెరైటీలు ఎప్పుడో గాని రోజు చేసుకోరు. ఎప్పుడో ఏముంది, ఎప్పుడు ఇవేగా. అటు ఇటు మార్పు. ఇవాళ పప్పు చేసింది, రేపు పచ్చడి, ఎల్లుండి పులుసు. ఈ ట్రాష్ ఫుడ్ నాకు బోర్ కొడుతుంది. ఓసిని, చద్దన్నం పిసుక్కు తినదానివి నీకిది ట్రాష్ ఫుడ్డా? ఆహా, నచ్చకపోతే మానేయవే. మానేయకపోతే ఈ తిండి తింటానా? రా బావా, ఫుడ్ ఆర్డర్ చేస్తున్నా. నువ్వు తెప్పించుకో, నేను ఇదే తింటాను. అమ్మా వడ్డించు. చూడరా, అది తనకి నచ్చలేదు, తను తెప్పించుకుంటోంది.